హాయ్! హాయ్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. మనమైతే డే 4కొచ్చేసాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మీరింకా స్టార్ట్ చేసారా లేదా? పెద్ద గొప్పగా కొనాల్సింది కూడా ఏం లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. కాబట్టి స్టార్ట్ చేసేయండి. నేనైతే నా స్కిన్‌లో ఆల్రెడీ చేంజెస్ చూసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే హాఫ్ లీటర్ వాటర్ తాగేసి తర్వాత మ్యాజిక్ డ్రింక్ తీసుకున్నాను. ఆ మ్యాజిక్ డ్రింక్ రెసిపీ కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి. మధ్యలో హైడ్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మన క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. స్కిన్ హెల్త్ అండ్ వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిది. ఇంకా 12 అవ్వగానే ఫాస్ట్ బ్రేక్ చేసి క్యారెట్ అండ్ కీరా తీసుకున్నాను. ఈరోజు మన లంచ్‌లోకొచ్చేసి పప్పు, వంకాయ, 2 ఎగ్స్ అనమాట. ఎప్పుడైనా గానీ ముందు సలాడ్ తీసుకున్నాక తర్వాత ప్రోటీన్ అంటే ఎగ్స్ అయినా, చికెన్ అయినా మీరు ఏది తీసుకుంటే అవి తినాలనమాట. అప్పుడే మేజర్‌గా మన స్టొమక్ ఫుల్ అవుతది కాబట్టి రైస్ తక్కువ తీసుకుంటాము. రైస్ తీసుకునేటప్పుడు కూడా కర్రీ కలుపుకునేటప్పుడు అందరూ చాలా తక్కువ కర్రీ, ఎక్కువ అన్నం తీసుకుంటారు. అలా కాకుండా హాఫ్‌కి హాఫ్ అనమాట. ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. ఎక్కువ కర్రీ, ఎక్ తక్కువ రైస్ పెట్టుకొని ఇలా కలుపుకొని తినాలనమాట. ఇప్పుడు నేను తినేది మీకు వీడియోలో చూపిస్తాను. అలా తీసుకోవాలి. చాలా తక్కువ అన్నం, ఎక్కువ కర్రీ అనమాట. అలా మనకి ఫైబర్‌తో తొందరగా స్టమక్ ఫుల్ అవుతది. అండ్ మంచిది ఇలా తీసుకుంటేనే. ఇంకా 3:34కి అటుకులు, పుట్నాలు స్నాక్స్ కింద తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చాక నేనొక రెసిపీ ట్రై చేద్దామనేసి పెరుగులో కీరా అండ్ బనానా నట్స్ ఏసుకొని తిన్నాను. ఉప్పు ఎక్కువైంది. కొంచెం లాస్ట్‌లో వదిలేసాను. మంచిగా అనిపిచ్చింది ఆ రెసిపీ. స్టొమక్ లైట్‌గా అనిపిచ్చింది అండ్ చాలా తక్కువ క్యాలరీస్ అనమాట. కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా వదిలేసాను అనేసి మా హాస్టల్‌లో చపాతీ అయితే చిన్న చపాతీ ఆయిల్ లేకుండా తీపిచ్చుకొని దాన్ని హాఫ్ చేసుకొని వెజిటబుల్ స్టఫ్ అంటే సాంబార్‌లో ఉన్న వెజిటబుల్స్ పెట్టుకొని తిన్నాను. ఇంకా హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి ఈ డేని ఇలా ఎండ్ చేశాను. మీకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. వీకెండ్ పోస్ట్